వెల్కమ్ టు సాక్షి సత్యమేవ జయతే. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. కానీ అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. దేశం మొత్తం మీద కుటుంబ కలహాలకు సంబంధించిన కేసులు 37 లక్షలు, పెండింగ్లో ఉన్న విడాకుల కేసులు 15 లక్షలు, పిల్లల కస్టడీకి సంబంధించిన కేసులు 8 లక్షలు, గృహహింస కేసులు 5 లక్షలు, కుటుంబంలో ఆస్తి తగాదాల కేసులు 6 లక్షలు, ఇతర కుటుంబ సంబంధిత వివాదాల కేసులు 3 లక్షలు. మన దేశంలో వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎంత ప్రమాదంలో ఉన్నాయి అన్నది ఈ కేసుల సంఖ్య చూస్తే అర్థమైపోతుంది. మన తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే గడిచిన 5 ఏళ్లలో 1,55,000 కుటుంబాల వివాదాలు కోర్టు మెట్లెక్కాయి. అసలు వివాహ బంధం ఎందుకు వీక్ అవుతోంది? కుటుంబ వ్యవస్థపై దాని ప్రభావం ఏ మేరకు ఉంది? భారతీయ సమాజానికి మూల స్తంభమైన కుటుంబ వ్యవస్థ కూలిపోతే జరిగేదేంటి? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా ఒక 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ 10 ప్రశ్నల్ని మనం బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. పెళ్ళిళ్ళు పెటాకులు. ఈరోజు ఈ టైటిల్ ఇలా పెట్టడానికి నేను చెప్పిన ఇప్పుడు గణాంకాలు ఏవైతే ఉన్నాయో అవి యాప్ట్గానే ఉన్నాయని అనుకుంటున్నాను. 3 ముళ్ళ బంధం 3 నాళ్ల ముచ్చటగా మారటానికి, కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవ్వటానికి ప్రధాన కారణాలు ఏంటి? దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, దేశంలో కుటుంబ వివాదాలకు సంబంధించి ఎన్ని లక్షల కేసులు కోర్టులో ఉన్నాయి? ఏ తరహా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది? ఇంతకుముందే నేను చదివాను. మూడోది, విడాకుల కేసులు పెరగడంతో వివాహ బంధం బలహీనపడి దాని ప్రభావం కుటుంబ వ్యవస్థపై పడుతుందా, పడే అవకాశం ఉందా? ఫోర్త్ క్వశ్చన్, ఇటు ప్రేమ పెళ్లిళ్ళు అటు పెద్దలు కుదిర్చిన వివాహాలు ఏవి కూడా ఎక్కువ కాలం ఎందుకు నిలబడలేకపోతున్నాయి? ఫిఫ్త్ క్వశ్చన్, దేశానికి మూలస్తంభమైన కుటుంబ వ్యవస్థ మెల్లిగా నిర్వీర్యమైతే మన సమాజంపై దాని ఇంపాక్ట్, ప్రభావం ఎలా ఉంటుంది, ఏ విధంగా చూస్తుంది? సిక్స్త్ క్వశ్చన్, కుటుంబాల్లో ఉండే ఆత్మీయత అనురాగాలు ఎందుకు మాయమైపోతున్నాయి? నేను నా అన్న స్వార్థమే బంధాలను చిదిమేస్తోందా? సెవెంత్ వన్, దేశంలో కుటుంబ వివాదాల కేసులు పెరగడానికి మహిళలే కారణం అన్న వాదన ఎంతవరకు కరెక్ట్? ఇందులో పురుషుల పాత్ర లేదా, ఉంటే ఎంతవరకు? ఎనిమిదో క్వశ్చన్, అందుబాటులో విద్య, ఆర్థిక స్వాతంత్రం, సాధికారత లాంటి అంశాలు సమాజంలో ఎలాంటి మార్పులు తెస్తున్నాయి? పరస్పర నమ్మకం సన్నగిలటం, స్వతంత్రంగా ఉండాలని కోరుకోవటం వివాహ బంధాన్ని నీరుగారుస్తోందా? ఫైనల్ క్వశ్చన్, వివాహ బంధం బలపడాలన్నా, మునుపటిలా కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలన్నా ఏం చేయాలి? ఎలాంటి మార్పు తీసుకురావాలి? సో ఇవి ప్రధానంగా 10 ప్రశ్నలతో పాటు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ, ఆర్థిక స్వాతంత్రం, ఇది ప్రధాన కారణంగా చెబుతూ ఉంటారు. అలాగే మహిళల్ని ఎక్కువగా బ్లేమ్ చేస్తూ ఉంటారు. నిజంగా పురుషుల పాత్ర ఉండదా అనే క్వశ్చన్కి ఈరోజు మనం బాహాటంగా మనసు విప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది. 3 పిల్లల్ని వదిలిపెట్టి ఇంటర్ కుర్రాడితో వివాహిత పెళ్ళి, ఫ్యాన్ రిపేర్ చేయడానికి వచ్చి ప్రేమలో పడేశాడు. 10 రోజుల్లో కూతురు పెళ్ళి, కాబోయే అల్లుడితో అత్త జంప్, భార్యను తన ప్రియుడికిచ్చి వివాహం చేసిన భర్త. ఇలాంటి వార్తలు చదివినప్పుడే వివాహ బంధాలు, కుటుంబ సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో అర్థమవుతోంది. రాను రాను భారతీయ కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. సమాజంలో విడాకుల సంస్కృతి పెరుగుతుంది. సర్దుకుపోతూ జీవించడానికి ఎక్కువ మంది ఇష్టపడటం లేదు. చిన్న చిన్న కారణాలకే కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇలాంటి తీరు మొత్తం కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నం చేస్తోంది. విడాకుల కేసులు పెరగడానికి, కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం కావడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ఆధునీకరణ, మోడర్నైజేషన్, వ్యక్తిగతీకరణ, ఆర్థిక మార్పులు, విద్య, ఉద్యోగం, సాంకేతికత, అలాగే కుటుంబ విలువలు కోల్పోవటం, పిల్లల పెంపకంలో మార్పులు, వృద్ధుల సంరక్షణలో మార్పులు, సామాజిక ఒంటరితనం, కుటుంబంలో సమస్యలు, ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. విడాకుల కేసులు, కుటుంబ తగాదాల కేసులు పెరగడానికి మహిళలే కారణం అన్న ఏకపక్ష వాదన ముమ్మాటికి తప్పు. ఇందులో మహిళల పాత్ర ఎంత ఉంటుందో పురుషుల పాత్ర కూడా అంతే ఉంటుంది. అది ఈరోజు మనం బాహాటంగా మాట్లాడబోతున్నాం. పట్టణీకరణ, మహిళల్లో పెరిగిన ఆర్థిక స్వేచ్ఛ, అందరికీ అందుబాటులో విద్య లాంటి అంశాలు కుటుంబాల్లో అనూహ్య మార్పులు తెస్తున్నాయి, కాదనలేవు. అయితే విద్యా సాధికారతలో మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక స్వాతంత్రాన్ని సానుకూల దృక్పథంతోనే చూడాల్సిన అవసరం ఉంది. మరి ఎంతమంది చూడగలుగుతున్నారు? ఈ విడాకుల కేసులు ఎంతలా పెరిగాయంటే గత 10 ఏళ్లలో జరిగిన పెళ్లిల్లో 40%, 40% దాకా పెటాకులయ్యాయి.
బ్రేక్ఫాస్ట్ సరిగా చేయలేదనో, ఫంక్షన్కు త్వరగా ముస్తాబు కాలేదనో, సినిమాకు తీసుకు వెళ్ళలేదనో, ఇలాంటి సిల్లీ రీజన్స్తో విడాకులకు సిద్ధమైన జంటలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి గొడవలతో ఎక్కువగా నష్టపోయేది పిల్లలైతే అంతిమంగా నిర్వీర్యం అయ్యేది మాత్రం కుటుంబ వ్యవస్థ, కుటుంబ సంబంధాలు. మేము మా అనే భావన నుంచి నేను నా అనే భావనకు వచ్చాయి. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో కనిపించిన సాన్నిహిత్యం, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయత ప్రస్తుత కుటుంబాల్లో కనిపించట్లేదు, వెతికినా కనిపించట్లేదు. అసలు సమాజంలో ఏం జరుగుతోంది? ఎందుకు వివాహ బంధం నీరుగారుతోంది? కుటుంబ వ్యవస్థ నిర్వీర్యానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇదే మాట్లాడుతున్నాం ఈరోజు మనం సత్యమే విజయతలో. అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ప్రముఖ అడ్వకేట్. అలాగే లక్ష్మీ ప్రసన్న గారు, ఏసీపీ విమెన్ సేఫ్టీ. అలాగే సజయ్ గారు, సుపరిచితురాలు, సోషల్ యాక్టివిస్ట్. డాక్టర్ హరిత గోగినేని, షీజ్ అ ఫిల్మ్ డైరెక్టర్. అలాగే డాక్టర్ ప్రవీణ్, సైకియాట్రిస్ట్. ప్రవీణ్ గారు, సో కోర్టుల పరంగా సో న్యాయమూర్తులు సరైన సంఖ్యలో లేరు. సో ఉన్న జనాభాకి నిష్పత్తికి చూసుకుంటే కనుక ఎంత సార్? 15 మందా 10 లక్షలకి? సో అది అమెరికా లాంటి కంట్రీలో జనాభా ఎంత తక్కువ ఉన్నా కానీ అది ఎన్ని రెట్లు ఉంటుందంటే, ప్రస్తుతం మన సిచ్యువేషన్లో మినిమం 50 మంది జడ్జిలు ఒక ఎంతమందికి సార్? 10 లక్షల మందికా ఉండాలి. కానీ ప్రస్తుతం 15 మంది ఉన్నారు. ఇది ఒక కారణం పెండింగ్లో ఉండడానికి. కానీ ఈ కేసులు పెరగడానికి దానికి సంబంధం లేదు. ఇది ఎందుకు ఇలా పెరుగుతోంది అంటే అఫ్కోర్స్ కుటుంబ వ్యవస్థ. ఎలా ఉంటుంది సార్ మీ దగ్గరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్కి కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా, ప్రధాన కారణంగా ఏంటి మీరు గమనించింది? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? దీన్ని మనం మెరిటల్ డిస్కార్డ్ అని చెప్పి వస్తారు. అంటే భార్యాభర్తల మధ్యలో కొద్ది విభేదాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే కొంతమంది వాళ్ళే స్వయంగా రావడం అనేది జరుగుతుంటుంది. ఇది రీసెంట్గా లాస్ట్ ఒక 4 to 5 yearsలో దీని ట్రెండ్ అనేది డెఫినెట్లీ పెరుగుతుంది. సో మనము మోస్ట్ కామన్ కాజ్ చూసుకుంటే ఇది పర్సనాలిటీ డిసార్డర్స్ అని ఒక మైనర్ సైకలాజికల్ డిసార్డర్స్. బట్ స్టిల్ ఆ పర్సనాలిటీ డిసార్డర్స్ అనేది ఇద్దరి మధ్యలో, ఆ లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో ఆ పర్సనాలిటీ ఇన్కంపాటిబిలిటీ ఉంటాం. సో ఈ పర్సనాలిటీ డిసార్డర్స్కి వచ్చేస్తే మనం బేసికలీ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ద వే యూ ఫీల్, ద వే యూ బిహేవ్, ద వే యూ అండర్స్టాండ్, the way you react అంటే దట్ మేక్స్ ఏ పర్సన్ యూనిక్. అంటే పలానా వ్యక్తి పలానాలా ఉంటాడని. సో మన అందరిలోనూ కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, భయం కావచ్చు. ఇవి బ్యాలెన్స్డ్గా ఉంటే దాన్ని వెల్ అడ్జస్టెడ్ పర్సనాలిటీ అంటాం. ఎప్పుడైతే ఒకటి డామినెంట్ అవుతుందో అప్పుడు దాన్ని మనం పర్సనాలిటీ డిసార్డర్ అంటాం. సో మనకి ఉన్న పర్సనాలిటీ డిసార్డర్స్లో మోస్ట్ కామన్ పర్సనాలిటీ డిసార్డర్ వచ్చేసి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. దీంట్లో ఇది ఎక్కువ శాతం ఫీమేల్స్లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఇంటెన్స్ సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ ఫియర్ ఆఫ్ అబాండ్మెంట్, అంటే నన్ను పట్టించుకోవట్లేదు, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అండ్ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు అనే ఈ భావన. వాళ్ళకి ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అండ్ వాళ్ళు కొంత పారానోయా అంటే ట్రస్ట్ ఇష్యూస్, నా గురించి మాట్లాడుకుంటున్నారు, నా వెనకేదో చేస్తున్నారు అండ్ నా హస్బెండ్ నన్ను చీట్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు ఈ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. కేవలం మహిళల్లోనే ఉంటుందా? ఇది ప్రధానంగా మహిళల్లో ఉంటుంది. ఇట్స్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫీమేల్, బట్ ఎక్కువ శాతం ఫీమేల్ డామినెంట్ పర్సనాలిటీ డిసార్డర్ ఇది. ఒక స్టేజ్లో ఫెడప్ అయిపోతారు, అరే ఇది మనకి మ్యాచ్ కావట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనకి లా కూడా, మనకి కోర్టు వ్యవస్థ కానీ లీగల్ వ్యవస్థ అవేర్నెస్ ఎక్కువ ఉంది, యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి దే గో ఫర్ డైవర్స్ అని వాళ్ళు ఈ స్టెప్ తీసుకుందాం, ఇంకా మనం కలిసి ఉండలేము అనే కారణంగా డైవర్స్ అనే దానికి ముందుకెళ్తారు. సెకండ్ పర్సనాలిటీ డిసార్డర్లో వచ్చేసి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్. ఇది మేల్ డామినెంట్, అంటే ఎక్కువ శాతం మగవాళ్ళే ఉంటుంది. దీంట్లో ఏంటంటే వాళ్ళు ల్యాక్ ఆఫ్ ఎంపతి, ల్యాక్ ఆఫ్ రిమోర్స్, అంటే వాళ్ళ పశ్చాత్తాప భావన ఉండదు, పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు అండ్ మ్యానిపులేటివ్ ఉంటారు, కొంచెం చీటింగ్, అబద్ధాలు మాట్లాడతాము. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారంటే తొందరగా సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే తొందరగా వ్యసనాలకు గురి కావటము అండ్ కొంత ఇల్లీగల్, కొంచెం యాంటీసోషల్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ స్టేజ్లో కూడా భార్య అనేవాళ్ళు ఒక స్టేజ్లో ఫెడప్ అయిపోతారు, అంటే అసలు నా ఫీలింగ్స్కి వాల్యూ లేదా అన్నది. ఆ టైంలో అగైన్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వాట్ యూ మెన్షన్, దే ట్రై టు టేక్ ఎక్స్ట్రీమ్. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పిన ఈ మ్యాటర్స్ అన్ని, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఇదివరకు ఉండేవా? ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ వల్ల మొత్తం ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయిన సందర్భంలో టెక్నాలజీ పెరిగిపోయింది, ఇన్ఫర్మేషన్ పెరిగిపోయింది, అందరికీ కోర్ట్స్ యాక్సెస్లో ఉన్నాయి, వీటన్నిటి వల్ల బయటకు వస్తుందా? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డిరైవ్ ఇట్ అంటే
సహనం లేదంటే సహించటం అనేది తగ్గిపోయి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అంటే మీరు చెప్పే ఎలిమెంట్స్ అన్ని కూడా ఇది సడన్గా ఈ ఎరాలో వస్తున్నవి కాదు కదా. సో మగవాళ్ళు ఇలా ఉండడం ఈ రోజు కొత్త కాదు, మహిళలు అలా ఉండడం ఈ రోజు కొత్త కాదు, బట్ బయటకు వచ్చేస్తుంది మాత్రం ఈ మధ్య ఎక్కువ కాదు. అంటే ఈ ఇంబ్యాలెన్సెస్ని పెద్దవాళ్ళు, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ తీసుకోండి. ఒకవేళ ఈ విభేదాలు వస్తే జాయింట్ ఫ్యామిలీ మన పెద్ద లైక్ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మన పెద్దనాన్నలు కావచ్చు, వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఈ సిచ్యువేషన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకటి, అండ్ డెఫినెట్లీ మనకి లీగల్ సిస్టమ్ అనేది ఒకప్పుడు ఒక ఫీమేల్ లీగల్ సిస్టమ్కి వెళ్ళి అడ్రస్ చెప్పే శక్తి ఉండేది కాదు. బట్ ఇప్పుడు వాళ్ళకు ఎకనామికల్ ఇండిపెండెన్స్ ఉంది, వాళ్ళకి అవేర్నెస్ ఉంది, వాళ్ళు విమెన్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళ చదువు పెరిగింది. సో వాళ్ళు దే డోంట్ వాంట్ టేక్ ఇట్. అంటే ఇంత హరాస్మెంట్ నేను ఎందుకు తీసుకోవాలి? ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో and it is good, but at the same time nuclear families అనేది definitely playing important role in this. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో పర్సనాలిటీ డిసార్డర్స్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టువర్డ్స్ నెగటివ్ ఆర్ పాజిటివ్? డెఫినెట్లీ నెగటివ్. మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేది ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ చిన్న చిన్న ఇష్యూస్ని ఇనిషియల్గా అడ్రస్ చేసుకుంటే మనకు దూరం ప్రాబ్లం అనేది దూరం పోదు. బట్ అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం కాబట్టి ఇది దూరం వెళ్తుంది. లక్ష్మీప్రసన్న గారు మీరు చెప్పండి. సో ఇప్పుడు మగవాళ్లలో పెరిగిపోతున్న ఈ హింసాత్మక ధోరణి గురించి మాట్లాడారు డాక్టర్ ప్రవీణ్ గారు. అది కూడా ఒక ప్రధాన కారణం. ఎంపతి లేకపోవటం, లేకపోతే వైలెన్స్ వైపు ఆలోచించడం, లేదంటే పార్ట్నర్ మీద ఎలాంటి ఇది లేకపోవటం అనేది చెప్తున్నారు కదా. మీ దగ్గరికి వస్తుంటాయి, ఎందుకంటే ఫస్ట్ అసలు ఏ ఇంట్లో ఏదన్నా వైలెన్స్ జరిగినా లేకపోతే ఏ పొరపచ్చాలు వచ్చినా ఫస్ట్ తలుపు తట్టేది మీకే, మీ దగ్గరికే వస్తుంది. కాబట్టి మీరు గమనించింది ఏంటి? సో నేను చెప్పిన ఈ కారణాలు కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇవే ప్రధాన కారణాలు అనుకోవచ్చు. జనరల్గా మాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటారు మేడం. డైలీ హైదరాబాద్ సిటీలో 7 ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి రిలేటెడ్ టోటల్ 14 కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని హైదరాబాద్ సిటీలోనే ఎక్స్క్లూజివ్గా 13 ఉన్నాయి. సో మనకి వచ్చిన ప్రతి పిటిషనర్ని మనం ఫస్ట్ పోలీస్ స్టేషన్కి రాగానే ఎఫ్ఐఆర్ చేయడం అనేది జరగదు. ఫస్ట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ని, అమ్మాయి యొక్క రిక్వెస్టేషన్ తీసుకుని కౌన్సిలింగ్ సెంటర్కి పంపిస్తాం. సో మనది ఫస్ట్ ఇనీషియల్గా ఏంటి అంటే ఎఫ్ఐఆర్ చేయడము, ఇద్దరిని పనిష్ చేయడము ఇది కాదు. ఫస్ట్ వాళ్ళని పంపించిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మాయి యొక్క ఇష్యూ మొత్తం ఆ కౌన్సిలింగ్ సెంటర్లో ఉన్న కౌన్సిలర్స్ ఫస్ట్ అడ్రస్ చేస్తారు. ఏం జరుగుతుంది, ఎవరి వల్ల ప్రాబ్లం వస్తుంది, అంటే అమ్మాయిదా తప్పు అబ్బాయిదా తప్పు అనేది అక్కడ అనలైజ్ చేస్తారు. చేసి దాంట్లో వాళ్ళు న్యూట్రల్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ విత్ ద పోలీస్ బట్ వర్కింగ్ ఇన్ కనెక్షన్ విత్ ద పోలీస్ అంతే. సో వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కలిపి ఒకసారి విడివిడిగా ఫ్యామిలీ వల్ల ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి కూడా మాట్లాడి ఆ అడ్రస్ని రిజాల్వ్ చేయడానికి 99% వాళ్ళు ట్రై చేస్తారు. సో మన దగ్గర వచ్చిన కేసెస్లో చాలా వరకు కూడా ఆల్మోస్ట్ 50% దాకా కూడా దీంట్లో మనకి సక్సెస్ రేట్ ఉంది. కౌన్సిలింగ్ వల్ల మారిన కుటుంబాలు చాలా ఉన్నాయి. మనకి CDW సెంటర్ డే జరిపినప్పుడు కూడా చాలా ఫ్యామిలీస్ వచ్చాయి, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో మీరు చాలా హెల్ప్ చేశారు, మా ప్రాబ్లం ఇది సాల్వ్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అమ్మాయికి ఎంత హరాస్మెంట్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఆ దాంట్లో సక్సెస్ రేట్ని మనము విడిపోవడమే చూస్తాం. ఎందుకంటే ఇద్దరు మనస్సులు కలవవు, ఆ ఇంట్లో అమ్మాయికి వాల్యూ అనేది ఉండదు. పెళ్లి చేసి ఇచ్చినప్పుడు చెప్పే పద్ధతి వేరే ఉంటుంది, పెళ్ళి జరిగిన తర్వాత అక్కడ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అమ్మాయికి వాల్యూ లేకపోవడము, వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేకపోవడము, డబ్బుల కోసమే మ్యారేజ్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో మనం ఇక్కడ అమ్మాయిదా తప్పు అబ్బాయిదా తప్పు అనే కంటే కూడా ప్రేమ వివాహం జరిగినప్పుడు ఇద్దరు మనుషుల మధ్య జరుగుతుంది. బట్ వన్స్ వివాహం జరిగినప్పుడు అది 2 కుటుంబాల కలయిక. సో ప్రేమించడానికి ఇద్దరు మనుషులే సరిపోతారు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు రిజాల్వ్ చేసుకోగలరు. బట్ కుటుంబాలు వచ్చినప్పుడు చిన్న పెద్ద ఎక్కువ తక్కువ అనేవి చాలా వస్తాయి. దాన్ని అందరూ కలిసి రిజాల్వ్ చేసి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా మీరు సర్ది చెప్పుకోవాలి ఒక్కొక్కళ్ళు అని ఫ్యామిలీ అనేది సపోర్ట్ ఉంటేనే వివాహ వ్యవస్థ ముందుకు కదులుతుంది. అంతేకాని నువ్వు నేను అని పోతూ ఉంటే అది ఎప్పటికీ అది సాల్వ్ అవ్వదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మ్యామ్, మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీప్రసన్న గారు, సో విమెన్ సేఫ్టీ ఏసీపీగా మీరున్నారు, ఇంత సాఫ్ట్గా ఉన్నారు, ఇంత సాఫ్ట్గానే ఉండాలా లేదంటే ఒక జనరల్ పర్సెప్షన్ ఉంటుంది కదా. సో పోలీస్ ఆఫీసర్ అనేసరికి కొంచెం
కఠినంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది, అట్ టైమ్స్ రిక్వైర్డ్. మీరు అలా ఉంటారా, ఇలాగే ఉంటారా? జనరల్గా మీరు మాట్లాడేది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ అన్నప్పుడు అది సన్నని సిల్క్ దారాలంత నైపుణ్యంగా వాటిని ట్రీట్ చేయాలి. ఎందుకంటే మనం అమ్మాయి తరఫు అబ్బాయి తరఫు మాట్లాడామనుకోండి, రేపు వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అన్నప్పుడు వాళ్ళ మధ్యలో పొరపచ్చాలకు మనమే తావిస్తాం. మనము కుటుంబ వ్యవస్థని ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడేటప్పుడు స్మూత్గానే డీల్ చేయాలి. అదే వేరే రౌడీలో ఏదో టీజింగ్ చేసిన వాడితో ఎలా బిహేవ్ చేయాలో అలాగే చేస్తాం. బట్ కుటుంబ వ్యవస్థ, ఈ వివాహ వ్యవస్థ స్పెషల్గా మాట్లాడితే ఇద్దరూ కలిసి జీవించాలి, ముందుకెళ్ళాలి అని అన్నప్పుడు మనం స్మూత్గానే డీల్ చేయాలి. రైట్ మ్యామ్. సజయ్ గారు, మనం చూసాం చాలా సందర్భాల్లో ఏది కూడా ఇలాగే వెళ్ళాలి అనేది ఉండదు. కుటుంబ వ్యవస్థలో విడిపోవడానికి కానీ కలిసి ఉండడానికి కానీ కొన్ని విషయాల్లో విడిపోవడమే బెటర్ అనుకునే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయి. నేను ఎక్కడో చదివాను, చాలాసార్లు విన్నాను కూడా. అంటే వెస్ట్రన్ కల్చర్లో ఉన్న వివాహ వ్యవస్థకి, నేను మళ్ళీ చెప్తున్నాను, వెస్ట్రన్ కల్చర్లో అదేదో తప్పు జరిగిపోతుంది అక్కడ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఇద్దరికి పడలేనప్పుడు నిజంగా ఇద్దరి వల్ల పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు విడిపోవడమే బెటర్ అనుకున్నా కానీ అదే ఐడియల్ అయినప్పటికీ కూడా సమాజానికి భయపడి కలిసి ఉండడం నష్టమా లాభం అనే కంటెన్షన్ కూడా ఉంది ఒక పాయింట్. సజయ్ గారు, సో మీరు ఎలా చూడాలంటే చాలా ట్యాంజెంట్స్ ఉన్నాయి దీంట్లో మాట్లాడాలంటే కనుక, బట్ బై అండ్ లార్జ్ జరుగుతున్నది ఏంటి, మీ దృష్టికి వచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు? మొట్టమొదట మీరు గణాంకాల దగ్గర మొదలు పెట్టారు కదా, అది చెప్తాను. అంటే నిజానికి వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ గణాంకాలు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి కంపారిజన్ టు అదర్ కంట్రీస్ అనమాట. అంటే 1%, అంటే మొత్తం దేశం మొత్తం మీద డైవోర్స్ రేటు 1%. అది లేటెస్ట్ మనకి సమాచారం. రకరకాల కారణాలండి. అంటే ఒక స్త్రీ పురుషుడు ఒక మ్యారేజ్లోకి వస్తున్నప్పుడు, అది ఏ దేశంలో ఉన్నా ఏ కల్చర్లోకి ఉన్నా, వాళ్ళిద్దరి మధ్య ఒక పరస్పరమైనటువంటి గౌరవం, నమ్మకం, ప్రేమ, ఇవి మూల సూత్రాలు. అది మనం పాత సమాజంలో ఉన్నామా మోడర్న్ సమాజంలో ఉన్నామా అనేది. కానీ మనకి ఏమవుతుంది అని అంటే, మన చుట్టూ మన సొసైటీ, మన కల్చర్ పట్ల మనకు ఒక పెద్ద నమ్మకం ఎక్కువ ఉంటుంది. మన కుటుంబ వ్యవస్థ, మన భారతీయ వ్యవస్థ అనేటటువంటిది ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఉండద్దు అని నేనేమంటలేదు. కుటుంబం ప్రజాస్వామికంగా ఉండాలి అనేటటువంటి వాళ్ళలో మేము ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళం. అంటే ప్రజాస్వామికంగా ఉండటం అనేటటువంటి దాంట్లోనే తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అంశాలు ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు మన కుటుంబ వ్యవస్థ ప్రజాస్వామికం కాదు, ఆధిపత్యమే. అది చాలా క్లియర్గా మనకి అర్థమయ్యేటటువంటి విషయం. అమ్మాయిల వరకు వచ్చేటప్పటికీ, అంటే ఇప్పుడు కండిషన్స్లో జరుగుతున్నటువంటిది ఒకటేంటంటే, చిన్న చిన్న కారణాలకే విడాకులకు వెళుతున్నారు అనేటటువంటిది అపోహ అండి. అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, మన సాంస్కృతిక మూలాలు చాలా బలమైనటువంటివి. అంటే మనం నమ్మినా నమ్మకపోయినా, ఆచరించకపోయినా వాటి మూలాలు చాలా బలమైనటువంటివి. పెళ్లిలోకి వెళ్ళిన వెంటనే ఒక చిన్న కారణం చేత బయటికి రావాలని చెప్పి ముఖ్యంగా ఆడవాళ్ళైతే అనుకోరు. నేను మగవాళ్ళు కూడా బయటకు వచ్చేయాలని అనుకుంటారని అనుకోను, కానీ ఆడవాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అనుకోరు. బయాస్డ్ ఉండద్దు. కానీ ఏమవుతుంది అంటే, అసలు కోర్టు మెట్ల వరకు రావటానికి ముందు చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. అది చిన్న ప్రాసెస్ కాదు. అంటే ఒక భార్యాభర్త మధ్య ఒక గొడవ వచ్చినప్పుడు, అది ఏ కారణాలు చాలా ఉంటాయండి. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉంటాయి మనకు తెలుసు కదా. ఈ కారణం ఆ కారణం, ఏదో ఒక కారణంతో వాళ్ళిద్దరి మధ్య పొరపక్షాలు వచ్చాయి, మనస్పర్ధలు వచ్చాయి, అది విడిపోయేంత వరకు వెళ్ళింది అని కోర్టు వరకు వచ్చినప్పుడు, మొట్టమొదట ఫ్యామిలీ దగ్గర మొదలవుతుంది. వాళ్ళిద్దరి మధ్య చర్చ మొదలవుతుంది. అసలు చర్చ కూడా లేకుండా కుటుంబాల దగ్గరకు వస్తారు. కుటుంబాలు కుల పంచాయతీలు పెడతారు, కుటుంబ పంచాయతీలు పెడతారు, వేరే వేరే వ్యవస్థల దగ్గరకు వెళతారు. అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయిన తర్వాత మహిళా సంఘాల దగ్గరకు కూడా వస్తారు. ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యి, లేకపోతే పోలీసులు అందుబాటులో ఉంటే పోలీసు వ్యవస్థ దగ్గరకు వస్తారు. ఎందుకంటే అంటే ఇది ఒక ప్రాసెస్. అంటే ఈ ప్రాసెస్సే చాలా పెద్ద కౌన్సిలింగ్ వ్యవహారం అవుతుంది. వీటిలో కోర్టు వరకు వచ్చిన తర్వాత నష్టము ఏం జరుగుతుంది అని అంటే, అసలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అనే దగ్గర మనకి ఆలోచిస్తే,
ఒకళ్ళు చెప్పిన కారణం ఇంకొకళ్ళకి అంగీకారం కాదు. అల్టిమేట్ నిర్ణయము ఆ బాధితులదే ఉంటుంది. హరిత గారు, సో మీరు చెప్పండి. సో అందరూ కూడా అంటే మనం ఏదన్నా దీని గురించి మాట్లాడితే నిజంగా సో మహిళల్ని వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించే మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. బట్ అదే కాకుండా ఇప్పుడు మన సొసైటీ ఏ రకంగా టర్న్ అయిందంటే, మనం ఒక 3 నెలల క్రితం మీరు చర్చలో పాల్గొన్నారు, బెంగళూరులో ఓ టెక్కి సో అతని సూసైడ్ నోట్లో ఏమి రాసి పెట్టారు, ఏ విధంగా జరిగింది అంటే దాని వెనకాల ఇన్ని కేసులు ఇక్కడికి వచ్చిన ప్యానెల్ గెస్ట్లే మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇది ఏ ఒక్కళ్ళనో లేకపోతే విక్టిమ్స్గానో లేకపోతే ఏ ఒక్కళ్ళో దీని మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారనో కాకుండా ఒరిజినల్గా జరుగుతున్నవి ఏంటి. ఇంతకుముందు నేను చెప్పాను, 3 పిల్లల్ని వదిలిపెట్టి ఇంటర్ కుర్రాడుతో ఒక మహిళ వెళ్ళిపోవడం కానీ, ఐమ్ జస్ట్ స్టేయింగ్ ఇట్స్ అ స్టే ఇన్సిడెంట్. ఐమ్ నాట్ లైక్ నేను ఏదో చెప్పాలని ఇక్కడ ట్రై చేయట్లేదు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థలో వచ్చిన మార్పుని ఎలా చూడాల్సిన అవసరం ఉంది, ఇది ఎక్కడ మొదలవుతుంది అనేది మనం ప్రధానంగా చర్చ. బేసికల్గా ఇట్స్ వ్యాస్ట్ యాక్చువల్గా. బట్ జనరిక్గా మాట్లాడితే ఏమవుతుందంటే ఇప్పుడు కల్చర్ చేంజ్ అయిపోయింది, చాలా మోడర్నైజ్డ్గా అయిపోతుంది కల్చర్ ఇప్పుడు మన దగ్గర. బేసికల్గా ఇంతకుముందు మనకి భారతదేశం అంటే ఏదైతే ఉందో మన దగ్గర ఒక ట్రెడిషనల్ ఫార్మాట్ కానీ, దైవం అని కానీ, కుటుంబం అని కానీ, సొసైటీ అని కానీ ఒక భయం ఉండేది. సో ఇప్పుడు మేబీ ఇప్పుడు వచ్చే జనరేషన్లో బరి తెగింపు అని పదం అంటారు, అంటే వాళ్ళకి ఇంకా భయం అనేది ఒక ఇది అయిపోయింది. ఇంతకుముందు ఏమవుతుందంటే ఏదన్నా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సమస్య వచ్చినప్పుడు మన సీనియర్ పీపుల్ చెప్పినట్లు ఇంట్లో కూర్చొని మాట్లాడటము ఇంకొక రకంగా చేసేవాళ్ళు అనమాట. మేబీ ఈరోజు కుటుంబం దగ్గర తీసుకెళ్ళక ముందే వీళ్ళ గొడవలు వెళ్ళిపోయి రోడ్లకి వెళ్ళే పరిస్థితులు కూడా రావచ్చు. సో నేనేమంటానంటే అసలు పెళ్ళి అనే వ్యవస్థ అసలు మొత్తం చాలా చేంజ్ అయిపోయింది, చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, నేను ఇప్పుడు చదివిన ఇన్సిడెంట్ లోనే ఒకటి, హమ్ దిల్ దే చుకే సనమ్ అనే సినిమా ఉంది. అదే ఇన్సిడెంట్ ఇక్కడ లైవ్ గా జరిగింది. అంటే భర్త అతని వైఫ్ కి నేను ఇష్టం లేదు, అతని ఇంకొక అబ్బాయిని ప్రేమించిందని చెప్పి మ్యారేజ్ చేశాడంటే ఇద్దరికి. సో ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి. ఇది మంచో చెడో నిర్ణయించడం లేకపోతే ఒక ప్రింట్ వేయడం మన ఉద్దేశం కాదు. కానీ అంటే వ్యవస్థ ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది, సాజా గారు చెప్పినట్టుగా పర్సంటేజ్ తక్కువ ఉంది అని చూసి మనం సంబరపడదామా, లేదంటే సంఖ్య అంత పెద్దది ఉందని భయపడదామా, లేదంటే సిచ్యువేషన్ అలామింగ్గా ఉందని అలర్ట్ అవుదామా? సో వాట్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అలర్ట్. ఎందుకంటే ఇప్పటికే కల్చర్ కానీ ట్రెడిషన్స్ మారిపోతున్నాయి కాబట్టి, మన సంస్కృతి మారిపోతుంది కాబట్టి ఇప్పుడన్నా అలర్ట్ అయ్యి ఈ మ్యారేజ్ సిస్టమ్ ఆర్ లేదంటే ఈ హ్యూమన్ బేసికల్గా జెండర్ బేస్డ్గా ఇప్పుడు నేను మాట్లాడను, హ్యుమానిటీ అనేది కోల్పోతున్నాం ఈ రోజున. సో అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉన్న ఈ బాండింగ్ అనే సిస్టమ్ కొంచెం డెఫినెట్గా ఇప్పుడు మారాలి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంతకుముందు ఎక్కువ అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండేవి, సో దాని తర్వాత లవ్ మ్యారేజెస్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఇష్టపడిపోయి చచ్చిపోయేలాగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని విడిపోతున్నారంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడు ఇది కూడా కావచ్చు, వ్యామోహం ఎక్కువైపోయింది, అత్యాశ ఎక్కువైపోయింది, ఫిజికల్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు తల్లిదండ్రులకు చెప్పాలన్నా, ఫ్రెండ్స్కి చెప్పాలన్నా, పక్కింటి వాళ్ళకి చెప్పాలన్నా, సొసైటీలో తిరగాలన్నా చాలా భయం ఉండేది. ఒక సిగ్గు, ఏమంటారు మర్యాద, గౌరవం లాంటి సబ్జెక్టులు చాలా పెద్ద పెద్దగా ఉండేవి అప్పుడు. కానీ ఇప్పుడు అవన్నిటినీ కూడా మనం ఛేదించుకుంటూ వచ్చేస్తున్నాం. కొన్ని విషయాలు మంచిదే, బట్ మీరు అన్నట్లు కొన్ని చాలా బ్యాడ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మన సంస్కృతి మనం కోల్పోతాం బై వన్ డే. ఇప్పుడు అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు, ఇండిపెండెన్స్ వస్తుంది, వాళ్ళు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారని సంతోషపడాలా, లేదు నా ఇండిపెండెన్స్ వచ్చింది కదా నీతో ఉండేదేంటి అని భర్తని నెగ్లెక్ట్ చేస్తున్నందుకు బాధపడాలా? ఇది మనం జడ్జ్ చేయలేని పరిస్థితి. మీరు సినిమా దర్శకులుగా ఉన్నారు కాబట్టి సినిమాల పరంగానే మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను. అంటే సినిమాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది కూడా ఎంతవరకు ఫ్యాషన్ అనే స్టేట్మెంట్ వెళ్తుంది అంటే కనుక నిజంగా ఒక సినిమాలో, ఆరెంజ్ సినిమాలో లవ్ అనే దానికి కూడా ఎక్స్పైరీ అనేది ఉంటుంది. నిజంగా ఇద్దరి మధ్య పరస్పరం కుదరకపోయినట్లయితే కనుక విడిపోతే మంచిది కదా అనే ఒక మెసేజ్ ఆ సినిమాలో ఉందండి. లవ్ చేసుకొని కొట్టుకొని మళ్ళీ కలిసిపోయేదే ఉంటుంది తప్ప నీకు ఏ మూవీస్ లో కూడా అహాలుగా పోయి వాళ్ళతో వీళ్ళతో తిరిగి విడిపోయే సినిమాలు అసలు ఇప్పుడు జరిగే సినిమాలు లేవు, చంపేసుకునే అస్సలు లేవు. అండ్ రెండోది, శ్రీమంతుడు సినిమా చూసి అందరు శ్రీమంతులు ఎవరు, ఠాగూర్ సినిమాలో చూసి అందరు ఠాగూర్లు ఎవరు. సో అట్లాగా నువ్వు చెప్పుకుంటే సినిమాలు చూసి ప్రభావితం అయితే అసలు ఆ ప్రేమలు అన్నీ కూడా ఎలా ఉంటుంది అంటే చచ్చే ప్రేమలు చూపించారు కానీ విడిపోయే ప్రేమలు అసలు సినిమాలో చూపించలేదు. వెల్ సెడ్. అయితే ఆ సినిమాలో థీమ్ అంటే సినిమా గురించి పక్కన పెడితే కనుక నిజంగా ఈ ప్రేమ లేదంటే ఆప్యాయత వీటన్నిటి కూడా ఎక్స్పైరీ ఉంటుందా? నేను ఒకటి అడుగుతాను జెన్యూన్గా, ఏదర్ ఆడియన్స్ని కానీ మన మొత్తం సమాజాన్ని. ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పైరీ ఉందా నీ ప్రేమకి? పేరెంట్స్ మీద వాళ్ళు తిట్టరా, వాళ్ళు కొట్టరా, వాళ్ళు అరవరా, వాళ్ళతో మీకు డివోర్స్ లేదుగా. వై బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్? ఎందుకు అంటే అశ్రద్ధ, అహం, అత్యాశ, ఉన్నదాంతో సంతోషపడకపోవటం, ఇంకా ఏదో కావాలనుకోవటం. చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మ్యామ్. నిజంగా అంటే ఒక తల్లిదండ్రులు పిల్లల్ని తిడితేనో
లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా విభేదం వస్తేనో విడాకులనో విడిపోవడం అనేది ఉండదు కదా. ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే, ఎందుకు ఒక యువకుడు యువతి ఒక మహిళా పురుషుడు మధ్య ఎందుకు ఉంటుంది అంటే ఎలా చెప్పాలి? నిజంగా చాలా ఆలోచింపదగ్గ మాట. అరుణ్ గారు? డెఫినెట్గా ఇద్దరి బాధ్యతనే ఉంటుంది. ఎవరి చెడిపోయినా కానీ ఆ బంధం అనేది, ఆ టెక్నికాలిటీ అనేది మేడం చెప్పినట్టు తల్లిదండ్రుల బంధానికి ఏ విధంగా ఎక్స్పైరీ ఉండదో, ఈ టెక్నికాలిటీ, ఈ సోషల్ కాంట్రాక్ట్ అనే స్టేజ్ని దాటి పిల్లలతో, అంటే వాళ్ళకు పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అనేది ఈ టెక్నికాలిటీని దాటేస్తుంది. వద్దు అన్నా కూడా 99% ఆ పిల్లల అరుణ్ గారు, ఈ అర్బన్ ఏరియాస్లో లేకపోతే చదువుకున్న వాళ్ళలో లేకపోతే ఈ టెక్కి ముఖ్యంగా వీళ్ళల్లో ఇది ఎక్కువగా ఉంది అనేది ఒక స్టడీ చెప్తుంది. ఐ డోంట్ నో సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, వేర్ ఇస్ ఇట్ గోయింగ్ రాంగ్? డెఫినెట్గా సార్, ఇల్యూజన్స్కి వెళ్ళిపోతున్నారు జనాలు. 1 లక్ష రూపాయల శాలరీ, 2 లక్షల రూపాయల శాలరీతోన ఎస్టిమేట్ చేసుకుంటారు. జాబ్లో జాయిన్ అయిపోయినప్పుడే పెళ్ళి అయ్యేంత వరకు తల్లిదండ్రులకు ఇవ్వడం, పెళ్ళి అయిన వెంటనే అవి నాకు కావాలి, నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఈ ఈగో ప్రాబ్లం. అసలు డబ్బులు కూడా చాలా పెద్ద రోల్. ఎందుకంటే ఈమె తల్లిదండ్రులు ఎక్కడో అప్పులు చేసి చదివించింటారు, వీడి తల్లిదండ్రులు ఎక్కడో అప్పులు చేసి చదివించింటారు. వాళ్ళను సాటిస్ఫై చేయాలని వీడు, వీళ్ళని సాటిస్ఫై చేయాలని ఈమె. ఈ సమస్య కూడా పెద్ద ఉంది, అది చాలా పెద్ద సమస్య, అది అందరికి అర్థం కావట్లేదు సమస్య ఇది. కరెక్ట్గా అయితే ఎవరికి సపోర్ట్ చేయకున్నా కానీ అక్కడ స్ప్లిట్ వస్తుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టిన తర్వాత సమస్యకు పరిష్కారం వస్తుందో రాదో, ఛార్జ్షీట్ ఫైల్ కావడానికి 3 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు పడుతుంది. ఫ్యామిలీ కేసెస్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమే ఫాల్ట్. అడ్వకేట్ల తప్పులు కూడా ఉన్నాయి. అడ్వకేట్లు ఏమి చంద్రమండలం నుంచి ఊడిపడలేదు, వాళ్ళకు కూడా ఉంటాయి. ఈ కేసెస్ను చూసుకొని వాడు ఈఎంఐలు, మా ఈఎంఐలు, ఇవి కూడా కేసును చూసి ఈ కేసులో 90% కల్ప్రిట్స్ ఉన్నారు. ఎందుకంటే విపరీతమైన వ్యామోహం ఫీజుల మీద. ఒక జంట వస్తే వాళ్ళను కలిపి పంపించాలి, లేదా విడిపోవాలని వాళ్ళకు డిజైర్ ఉంటే ఎక్స్పిడైట్గా వాళ్ళను కేసు క్లోజ్ చేసి పంపించాలన్న ఆలోచన అనేది తగ్గిపోయింది. ఎందుకంటే బాగా ఇన్వెస్ట్ చేసి హైఫై కాలేజెస్లో చదివి వచ్చి, నేను వాళ్ళని కూడా అనట్లేదు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు. ఈరోజు వస్తున్నారు, రేపు కారు కొనాలి, ఎల్లుండి ఇల్లు కొనాలి, అంటే 1 ఇయర్లోనే పెళ్ళైపోవాలి. సీనియర్లు లేరు, జూనియర్లు లేరు, ఎవరిని కేర్ చేసేది లేదు. ఆ సిస్టమ్ వాళ్ళకి అవసరమే లేదు. నేను సంపాదించుకున్నానా లేదా, ఖచ్చితంగా అందరి పాత్ర ఉంది. అడ్వకేట్లను ఐసోలేట్ చేయడానికి లేదు. రైట్. కుంటుపడుతున్న ఈ కుటుంబ వ్యవస్థకి కారణాలేంటి? గ్రామీణ సమాజంలోనే ఇవి తక్కువగా ఉన్నాయా? సో అర్బన్ ఏరియాస్లో ఇవి పెరుగుతున్నాయా? ఒకవేళ అది నిజమైతే కనుక కారణం ఏంటి? అంటే మనం రూరల్ ప్రాంతాలు తీసుకుంటే అక్కడ ఎందుకు తక్కువగా ఉన్నాయి ఈ కుటుంబ వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే ఈ విడాకుల సమస్య అవ్వచ్చు, ఎందుకు అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది? సో వై ఓన్లీ ఇన్ ఎడ్యుకేటెడ్ సెగ్మెంట్ అండ్ వై ఓన్లీ స్పెషలీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళలో, లేదంటే ఒక టెక్నికల్ టెక్కీ జాబ్స్లో ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంది అంటే కనుక వాట్ ఈస్ ఎక్కడ సైక్లో ఎక్కడ చేంజ్ వచ్చింది? అంటే యూజువలీ మనం చూసుకుంటే ఇప్పుడు 30 to 40% కేసెస్ రైజ్ ఈ సీన్ ఇన్ అర్బన్ సొసైటీస్. అంటే స్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో మనకి లాస్ట్ 10 yearsలో 30 to 40% పెరిగింది. మనము సైకలాజికల్ ఆస్పెక్ట్ చూసుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు మన ప్యానలిస్ట్ చెప్పినట్టుగా ఎకనామికల్ ఇండిపెండెన్స్ కావచ్చు, లేకపోతే అవేర్నెస్ అండ్ యాక్సెసిబిలిటీ టు లీగల్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది ఒకటి. అండ్ సార్ చెప్పినట్టుగా పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ స్టడీస్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఓవరాల్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ అనేది చాలా అవసరం. అంటే నా పేరెంట్, నా ఇండివిజువల్ లైఫ్ అనేది చాలా ఇండివిజువల్ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మనం బేసిక్ పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ తప్పు లేదు కదా సార్ ఇండివిజువల్. అవును అక్కడ మనకి బేసిక్ పాయింట్ వచ్చేస్తే మనకి మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది లైఫ్ పార్ట్నర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైఫ్ పార్ట్నర్ ఒక వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ఇండివిజువాలిటీకి కానీ వాళ్ళ ప్రొఫెషనల్ గ్రోత్కి కానీ విత్ ఇన్ ద మ్యారేజ్ అవతల పార్ట్నర్ స్కోప్ కలిగిస్తూ ఉంటే ఇటువంటి ఇష్యూస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. బట్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో కనబడిందా ఇది మై టైం అంటారు కదా ఈ మధ్య కాలంలో, మై టైం, దిస్ ఇస్ మై టైం అనేది చాలా సందర్భాల్లో మహిళలు తీసుకోవడానికి ఇష్టపడరు మ్యామ్. That correct me if I am wrong, that if a husband says that this is me time, not necessarily is doing something wrong, not necessarily is committing some mistake, it is not the matter of fidelity, but where exactly it is going wrong. Why can't somebody take my time ane danni positive ga enduku teeskoleru? Adi mahila avachchu leకపోతే పురుషులు అవ్వచ్చు.
అవును, డెఫినెట్లీ ఇక్కడే మనకి ఈగో క్లాష్ అనేది రావడానికి ఫస్ట్ కారణమే ఈ మీ టైం కానీ మై టైం కానీ మేజర్ రీజన్ ఉంటుంది. బట్ ఇప్పుడు మారుతున్న కాలంలో అది ఇంపార్టెంటేనండి. డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి. డెఫినెట్లీ అంటే అవతల వాళ్ళ స్పేస్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ అవసరం. లైఫ్ పార్ట్నర్ ఒక స్పేస్కి రెస్పెక్ట్ ఇవ్వడం డెఫినెట్లీ అవసరం. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హర్టింగ్ దేర్ ఎమోషన్స్. ఓకే, నాట్ లైక్ వాళ్ళ ఫీలింగ్స్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ దెన్ వీ కెన్ సీక్ ఫర్ దట్ స్పేస్. వెరీ ఫైన్ లైన్. అది డెఫినెట్లీ దెర్ ఇస్ నో క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఆర్ కన్సెన్సస్ టు డ్రా ఎ లైన్, ఇది ఇంత అదంతా అని. బట్ దట్స్ అ బ్యాలెన్స్ దట్ ఇట్స్ అ ఛాలెంజ్ కదా మీ మోటి వాళ్ళకి కూడా, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఇది చెప్పడం అనేది. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ఇండివిజువల్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. మ్యారేజ్ సిస్టంలో దిస్ ఇస్ అ ఫైన్ టెక్నిక్ దట్ వన్ హ్యాస్ టు ఫాలో, బికాస్ వీ షుడ్ నాట్ హర్ట్ దేర్ ఫీలింగ్స్. At the same time, we should preserve our space. Right. లక్ష్మీ ప్రసన్న గారు మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో వింటున్న కేసెస్ మ్యామ్ దట్ ఇంతకు ముందే నేను ఎగ్జాంపుల్ చెప్పాను కూడా, అల్లుడితోటి అత్త వెళ్ళిపోవడం అని కానీ, లేకపోతే ముగ్గురు పిల్లల తల్లి వాళ్ళ ముగ్గురిని చంపేయడం కానీ, రీసెంట్గా అమీన్పూర్ ఘటన అవ్వచ్చు. ఈ ప్రవృత్తి నిజంగా మహిళల్లో కూడా పెరుగుతుండటం అనేది నిజంగా చాలా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి. నేను మహిళల్ని ఖచ్చితంగా అందరినీ జనరిక్గా చేసి చెప్పడం నా ఉద్దేశం కానే కాదు. వన్స్ అగైన్ ఐమ్ రీట్రేటింగ్ ద ఫ్యాక్ట్. బట్ ఎందుకు వాళ్ళల్లో కూడా ఈ పెరిగేది ఎందుకు వస్తుంది? అక్రమ సంబంధాలకి ఇంతలా తెగించాల్సిన అవసరం ఉంటుందా? ఎక్కడ ఇది మొదలవుతుంది? ఎందుకు ఈ ఇన్స్టింక్ట్స్ వస్తున్నాయి? సినిమాల ప్రభావం అంటే మాత్రం హరిత గారు ఒప్పుకోరు, ఇంకో ప్రాబ్లమ్ అంటే ఇంకొకళ్ళు ఒప్పుకోరు. బట్ ఎక్కడి నుంచి అంటే ఏం చెప్తారు? జనరల్గా మనకి ఏంటి అంటే వివాహ వ్యవస్థలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి గౌరవం, నమ్మకం, ప్రేమ, అభిమానము ఇవన్నీ మనం చూస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది, స్పేస్ ఏర్పడుతుంది. అంటే అమ్మాయికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, లేదు అమ్మాయి కావాలి అనుకుని అతనితో టైం స్పెండ్ చేయడానికి వచ్చినప్పుడు అతను టైం లేకుండా, అమ్మాయికి టైం ఇవ్వకుండా, కొంతమంది బిజినెస్ అని అట్లా వెళ్ళిపోవడం, అమ్మాయికి స్పేస్ దొరకట్లేదు. అట్ ద సేమ్ టైం ఏజ్ గ్యాప్స్ వచ్చేస్తాయి. హస్బెండ్ ఒక 40 years, ఈ అమ్మాయి 24-30 years అట్లా ఉన్నప్పుడు ఆ టైంలో మరి 10 ఏళ్ళు మినిమం గ్యాప్ ఉండేది కదా మ్యామ్, అప్పుడు బాగానే ఉండేది కదా. అప్పుడు ఇద్దరికి మధ్యలో ఫ్యామిలీ మొత్తం ఉండేది, బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఉండేవి కాదు, అంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండేది కాదు, అంత స్పేస్ కూడా దొరికేది కాదు. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళినా కూడా పిల్లలకి స్పేస్ దొరుకుతుంది. ఇక్కడ బయటికి వెళ్ళడానికి కానీ ఏదన్నా చూసినా తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయి పడుకోవడం చేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు, ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటి అని అడిగేంత పరిస్థితులు కూడా లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇంత సోషల్ మీడియా కూడా లేదు, కమ్యూనికేషన్ ఇంత ఫాస్ట్గా లేదు. సో వీటన్నిటి వల్ల మనం ముందుకెళ్తున్నాం వెనకెళ్తున్నాం తెలియట్లేదు, రెండూ జరుగుతున్నాయి. కాకపోతే మన ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడము, టువర్డ్స్ ఫ్యామిలీ గ్రోత్ అనేది చూసుకుంటే ఇవన్నిటినీ పక్కకు తోసేసి నేను నాది అనేది పక్కన తోసి నా కుటుంబం అని ముందుకెళ్తే మన వివాహ వ్యవస్థ మంచిగా వెళ్తుంది, మన యొక్క ప్రోగ్రెస్ కూడా ఉంటుంది. So you mean to say it is only sacrifice quotient that which keeps going, that any relation? Yes ma'am. ఈ విషయంలో అయితే పర్సనల్గా అయితే నేను సాక్రిఫైస్ కంపల్సరీ ఫ్యామిలీలో నేను చెప్తాను. సో త్యాగం అనే దాని మీదే ఏదన్నా బంధం నిలబడుతుంది అనే స్థాయి ఉంది అంటే కనుక అది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి అది కరెక్టా రాంగా అనే ఒక మోరల్ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందా? సన్నగారు చెప్పిన దాన్ని నేను ఆవిడ వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను. బట్ ఆవిడ ఉన్న డ్రెస్ నుంచి అది యాక్సెప్టబుల్ కాదు. ఆవిడ వ్యక్తిగత అభిప్రాయము. ఇక్కడ పైన విషయాల్లోకి వెళ్తున్నాం అంటే మారుతున్న కాలం అట్లా. కానీ అసలు మన వివాహ వ్యవస్థలోనే ఏమి ఉన్నాయి అంటే ఎక్కడ ఆధిపత్యం ఉంది, అది ఆధిపత్యం ఎవరిని ఎట్లా మారుస్తుంది, ఆధిపత్యంలో ఏది ఎట్లా మారుస్తుంది అనేటటువంటిది. ఎందుకనంటే మనకి చాలా తరాల నుంచి వస్తున్నటువంటి కథనాలు వీటన్నిటిలో మనం ఏమనుకుంటున్నామంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, అప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నో, అందరూ హ్యాపీగా లేరు. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు రాసుకున్నారు, మేము మొత్తం ఇందులో అణగారిపోయామని చెప్పి రాసుకున్నారు, చాలా లిటరేచర్ వచ్చింది. సో అది ఫ్యాంటసైజ్ చేయొద్దు మనము. అంటే ప్రతి సిస్టంలో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి ఖచ్చితంగా, మనం దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఈ దాంట్లో మొట్టమొదటి చెప్పింది నేను, కుటుంబాలు ప్రజాస్వామికంగా మారాలి,
కుటుంబం అంటే అందరూ ఉంటారు కదా. ఓకే, కేటగిరీస్ చెప్పండి. సో ఇంతకు ముందు ఏదైతే కంబైన్డ్ ఫ్యామిలీస్ అంటూ ఉన్నారో వాటిలో ప్రజాస్వామ్యం ఉందా? లేదు లేదు అనేది క్లియర్. అక్కడ విక్టిమ్స్ ఉన్నారా? ఉన్నారు. త్యాగాల మీదే నిలబడింది కుటుంబ వ్యవస్థ. చాలా మంది త్యాగం చేశారండి. చాలా మంది అంటే కుటుంబ పెదరాయిలాగా కూర్చుని తీర్పిస్తే అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళ స్టోరీ యునిక్ అండి, జనరలైజ్ చేయడానికి లేదు. హారతి గారు చెప్పండి. సో త్యాగాల గురించి నిజంగా మాట్లాడాలంటే టు బీ ఫ్రాంక్, మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్, ఎస్. సో త్యాగం అనేది లేదంటే కనుక రిలేషన్ ఉండే సమస్యే లేదు. కానీ ఆ ఎవరు ఎక్కువ త్యాగం చేయాలి, నువ్వే ఎప్పుడు త్యాగం చేస్తూ పోవాలి, నేను ఎప్పుడు సహిస్తూ ఉండాలి అంటే కనుక అది ఏ వ్యవస్థ కూడా నిలవదు. సో ఆ పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నావా? సో నిజంగా ఒకళ్ళు పెరిగినప్పుడు ఒకళ్ళు తగ్గటం, లేకపోతే అది వైస్ వర్సా జరిగినప్పుడే అది ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం చెప్పిన పాయింట్ కూడా చాలా పెద్ద పాయింట్. ఇప్పుడు ఏమంటున్నారు, ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి హరి గారు. ఏదన్నప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం, సమస్య వచ్చింది, బయటికి వెళ్ళే ముందు ఫస్ట్ మనిద్దరం కూర్చొని మాట్లాడుకొని, అహం చంపుకొని మనిద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి. మనిద్దరం మధ్య అది సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అది ఎక్కడ అడ్డొస్తుంది? అహం అడ్డొస్తుంది అనమాట. అహానికి ఎట్లా ఉంటాయి క్రైటీరియాస్, ఇండివిజువల్ క్యారెక్టర్స్ కానీ వాళ్ళ స్టేటస్లు బట్టి కానీ అహం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు సాక్రిఫైస్ అంటే నేనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఉన్నాం, మీ ఇద్దరు ఎప్పుడన్నా గొడవ ఆడుకున్నాము, లేదా మాట అనుకున్నాం. నేను మన అమ్మాయిలంటే కొంచెం సెన్సిటివ్ కాబట్టి మాకే ఫస్ట్ కన్నీళ్ళు వస్తాయి అంటారు. అది ఏదన్నా కావచ్చు, స్ట్రాంగ్ అవ్వచ్చు, సెన్సిటివ్ అవ్వచ్చు, భరించలేకపోవటం అవచ్చు, కన్నీళ్ళు వస్తాయి. ఈ సమాజంలో మాకు ఏడ్చే హక్కు లేదండి. అది కూడా మీకు స్టేటస్ కదా సార్. ఏడిస్తే అబ్బాయి స్టేటస్ కోల్పోతుంది కాబట్టి ఏడవరు. మాకు అదేం లేదు, వీఆర్ ఓపెన్, వి ఎక్స్ప్రెస్. ఆయనకు అసలుకి ఏడ్చే అమ్మాయిలంటే ఇష్టం లేదు కాబట్టి నన్ను బతిలాడ్డం. 10 సంవత్సరాలు అయిపోయింది మా సంసారం. ఆయన ఏ రోజు నన్ను బతిలాడటంగా చేయలే. ఇప్పుడు నన్ను ఆయన ఏడిస్తే బతిలాడలేదని ఇప్పుడు ఆయన వదిలేయాలా? ఆ ఒక్క లోపాన్ని నేను క్షమించి మిగతా మంచిని చూడాలా? సో నేనేమంటానంటే ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది హరి గారు, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్. నేనైతే ఎప్పుడు జనరిక్గా నేనైతే ఉండను. అబ్బాయిలు కష్టపడ్డోళ్ళని చూసి అమ్మాయిలు కష్టపడ్డోళ్ళని చూశాను. కాబట్టి మెజారిటీ అమ్మాయిలు ఎందుకు అవుతారంటే మేబీ శారీరకంగా బలహీనులు కావచ్చు, పాపం వాళ్ళు ఫైట్ చేయలేకపోవచ్చు, లేదా అబ్బాయిలు కొంచెం చనువు తీసుకోవచ్చు, లేదా వాయిస్ వర్స జరుగుతాయి. వీఆర్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ జెండర్ బేస్డ్. అయితే సాక్రిఫైస్ అమ్మాయిలు వీక్ అనే మాటను నేను డివైడ్ చేస్తున్నాను, ఎందుకంటే అమ్మాయిలు స్ట్రాంగ్. అమ్మాయిలు స్ట్రాంగ్. నేనే చెప్తాను ఎందుకు చెప్తాను అంటే, మ్యారేజ్ అయిన తర్వాత పాపం వైఫ్ అనే మా మ్యాక్సిమం ఎలాంటి వాళ్ళైనా మెజారిటీ వైఫ్ ఏం చేస్తారంటే హస్బెండ్ పిల్లలు అని చాలా వరకు వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. ఫర్గెట్ అబౌట్ వర్కింగ్, అది ఎట్లాగో పార్ట్ ఆఫ్ లైఫ్. ఉమెన్ వర్క్ చేసినా పిల్లల్ని చూసుకోవాల్సిందే, బై ఎండ్ ఆఫ్ ది డే భర్తను చూసుకోవాల్సిందే. మేబీ ఈరోజు మెయిడ్స్, కుక్స్ కొన్ని అడిషనల్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు, బట్ దే స్టిల్ వర్క్ హార్డర్ దాన్ మెన్. అయితే ఏమవుతుంది, అప్పుడు పిల్లల్ని చూసినప్పుడు హస్బెండ్ ఏంటి, హీ విల్ బి అవుట్ సైడ్ మోర్ ఆఫ్ ద టైమ్. ఎప్పుడైతే భార్యకి పిల్లలు పుట్టి కొంచెం అవుట్ ఆఫ్ సైట్ అలాగానే దే స్టార్ట్ సోషలైజింగ్ విత్ అదర్ పీపుల్. ఇందాక ఆయన అంటున్నారు కదా సైకలాజికల్గా వాళ్ళకి వస్తుంది. లేదు, అబ్బాయి ఏదైనా చేస్తేనే అమ్మాయికి ఆ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది, అది క్రియేట్ చేసేది అబ్బాయి. నేను ఇక్కడ ఏమంటానంటే అమ్మాయిలే చాలా స్ట్రాంగ్. అలా ఇల్లీగల్ అఫైర్స్ వెళ్ళే దానిలో అబ్బాయిలే ఫస్ట్ ఉంటారు. అమ్మాయిలు మెంటల్గా స్ట్రాంగే ఉంటారు, కానీ ఫిజికల్గా ఎంతో కొంత బలం తక్కువ ఉంటుంది. మేబీ బికాస్ దట్ ఈస్ హౌ నేచర్, ఆర్ మేబీ బికాస్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ ఎనీథింగ్. నేనేమంటానంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కూర్చొని మాట్లాడుకుంటే 99% పరిష్కారం ఉంటుంది. ఇలాగా అహానికి పోయి నేనంతా అనుకొని సమాజానికి పోయి ఇవన్నీ జరిగితే ఉంటుంది. పోలీసు వాళ్ళకి నిజంగా ఎవరికి ఉండాలంటే రియల్గా జెన్యూన్ విక్టిమ్స్ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో, మేడం చెప్పిన కేటగిరీ వాళ్ళకి మాత్రమే సిస్టమ్ కావాలి. ఆ సిస్టంలో 100 లోపాలు ఉన్నాయి, ఏం చేస్తాము? నిజంగా హరిత గారు చెప్పినట్టుగా చాలా పెద్ద సబ్జెక్టు. సో ఇలాంటి సంబంధాలు కూడా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అని చెబుతున్న ఈ కొత్త తీర్పులు కానీ, లేకపోతే కొత్త న్యాయ వ్యవస్థ కానీ, మరి దీన్ని కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. డెఫినెట్గా, ఆబ్వియస్గా పూర్తి బాధ్యత పెద్దన్న పాత్ర జ్యుడిషియరీది. నిన్ను నమ్ముకొని మేము మీ దగ్గరకు వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కేసును అట్లా పెండింగ్ పెట్టేసుకుంటే వాడి లైఫ్ ఏం కావాలి, ఆమె లైఫ్ ఏం కావాలి? ఇంకా కొద్దిగా బెటర్ థింగ్ ఏంటంటే ఒక 4-5 ఇయర్స్ నుంచి ఐసోలేట్ చేసి ఫ్యామిలీ కోర్ట్స్ సెపరేట్ చేసి చేస్తున్నారు. అక్కడ కొద్దిగా సమస్యకు పరిష్కారం వచ్చే అవకాశం ఉంది, కానీ ఇంకా ఇంటెన్సిఫై కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. డిస్పోజల్ అనేది ఏ రకంగా పెరిగింది అంటే సాటర్డే సండే కూడా ఫ్యామిలీ కోర్టులు పనిచేస్తాయి. చాలా మందికి తెలియని విషయం ఇది. కోర్టులు పని చేయవు అనేది అది కూడా లేదు. అంటే పాజిటివ్ కూడా నేను చెప్పాలి ఖచ్చితంగా. ఎక్సెప్ట్ నేషనల్ హాలిడేస్, సాటర్డే సండే కూడా ఆఫీసర్స్ వర్క్ చేస్తున్నారు, ఎక్స్పెడైట్గా వర్క్ చేస్తున్నారు. అయినా సరే విపరీతమైన ఫైలింగ్ ఉన్నది డివోర్స్ కేసులే. విపరీతమైన స్పీడ్, విపరీతమైన నెంబరింగ్ దాంట్లోకి అవుతుంది. ఒక
4 years 5 years బ్యాక్ నెంబర్ కావడానికి 3 నుంచి 4 నెలలు పట్టేది. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ఎక్కువ ఏముంటారు నెంబర్ ఆస్తి వివాదాలా, లేకపోతే వివాహ వ్యవస్థలో ఆస్తి వివాదాలా, లేకపోతే నమ్మకం తగ్గటమా, లేకపోతే విద్య, లేకపోతే అవేర్నెస్ ఎక్కువైపోవటం? 90% ఫైనాన్షియల్ మ్యాటర్సే. సెటిల్మెంట్ చేసుకుంటే పర్మనెంట్ ఎలిమనీ ఎంత వస్తుంది, 10 సంవత్సరాలకు ఎంత వస్తుంది, 20 సంవత్సరాలకు ఎంత వస్తుంది, వీడెట్లా తప్పించుకోవాలని వీడు ఉన్న జాబ్ వదిలేసి నేను హ్యాండ్స్ అప్ నాకేం లేదు నాతో ఏం లేదని వీడు చెప్పడం. అంటే సమస్యకు ఒక పరిష్కారం ఉండదు. బేసిక్గా ఫైనాన్సెస్ ఎక్కువ 90% అంటే ఫిల్టర్ అవుతూ వస్తున్నాయి. ఫస్ట్ జనరల్ గా ఇంతకు ముందు ఏంటి అంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి మీద కంప్లీట్ డిపెండెంట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి ఇండిపెండెంట్ గా ఉంటుంది, అబ్బాయి ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఇంతకు ముందు తల్లిదండ్రులు అప్పగింతలు అప్పుడు చెప్పేవాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉన్నా కానీ సర్దుకుపోమ్మా అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మనకేం తక్కువ నీకేం తక్కువ, నువ్వు ఎవరికి తల వంచాల్సిన పరిస్థితి లేదు, నువ్వు ఇద్దరు సమానమైనప్పుడు అది కంపాటబుల్గా ఉంటే ఇద్దరు గ్రోత్ ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు అక్కడ తల్లిదండ్రులు 2 వారియర్స్ లాగా నువ్వు తగలొద్దు నేను తగలొద్దు. సో దానివల్ల మెయిన్ కాన్ఫ్లిక్ట్స్. అమ్మాయి అబ్బాయి చిన్న ప్రాబ్లమ్స్ 1 year లోపు వస్తాయి. బట్ ఎంత సర్దుకుపోతే ఆ టైంలో వచ్చిన చిన్న దానికి ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుని వెళ్తే ఆ వివాహం సక్సెస్ఫుల్గా అయిపోతుంది. బట్ ఎప్పుడైతే 3వ మనిషి ఎంటర్ అవుతారో ఐదర్ మదర్ ఆర్ ఫాదర్, ఇటు సైడ్ అబ్బాయి సైడ్ కానీ ఎవరైనా సరే అదే కారణం. మ్యారేజ్ పునాదే చాలా అబద్ధాలతో మొదలవుతుంది. ఓకే, ఎందుకనంటే అరేంజ్డ్ మ్యారేజ్ గురించే మాట్లాడదాం. ప్రేమ వివాహాలు అవి తర్వాత. అరేంజ్డ్ మ్యారేజెస్లో ఏం చూస్తున్నారు కుటుంబాలు? ఇందాక మేడం అన్నారు 2 కుటుంబాల మధ్య సంబంధం కదా అన్నారు కదా. ఏం చూస్తున్నారు పెళ్ళప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్లో? అబ్బాయి పొడుగున్నాడా, అందంగా ఉన్నాడా, ఉద్యోగం ఉందా, 2 లక్షలు ఉందా, 4 లక్షలు ఉందా, లేకపోతే మన కులం వాడా? ఇవే కదా చూసేది. లేకపోతే అమ్మాయి ఎలా ఉండాలి, అమ్మాయి తెల్లగా ఉందా, అందంగా ఉందా, లేకపోతే చదువుకున్నదా, ఉద్యోగం చేస్తుందా? అంటే మనకి చదువుకున్న అమ్మాయి కావాలి, అందంగా ఉన్న అమ్మాయి కావాలి, తెల్లగా ఉన్న అమ్మాయి కావాలి, సంస్కారంగా ఉండే అమ్మాయి కావాలి, జీతం తెచ్చే అమ్మాయి కావాలి. ఇవి నడుస్తున్నాయండి. ఇవి అబద్ధపు పునాదులు అని చెప్తున్నాను నేను. అమ్మాయి కనుక నాకు ప్రాబ్లం ఉంది, ఇతంతా పడట్లేదు, లేకపోతే నా ఇండిపెండెన్స్ పోతుందని అన్నా, లేకపోతే ఆ అబ్బాయి అన్నా కానీ దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేటటువంటి మెకానిజం ఫ్యామిలీస్లో లేదు. మీరు అది ఇగో అనండి ఏమనండి, కానీ చాలాసార్లు ఏమవుతుందనంటే కేవలం అప్పర్ లెవెల్లో ఉండేటటువంటి కుటుంబాలే కాదు, లోయర్ లెవెల్లో ఉండేటటువంటి కుటుంబాల్లో కూడా కట్నం అనేటటువంటిది చాలా మేజర్ ఇష్యూ. ఇది వరకు బలవంతపు కట్నాలు, వరకట్నపు చావులు అనేది ఎంత గట్టిగా వినేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు వినట్లేదంటే చాలా షాన్గా చెప్తున్నారు, చాలా గొప్పగా చెప్తున్నారు. మేము ఇంత కట్నం ఇచ్చాము, మేము ఇంత కట్నం తీసుకున్నాము అని చెప్తున్న క్రమంలో మనకి ఎక్కడుంది దీని వెనకాల హింస అనేది మొదలైంది. చెప్పండి ప్రసన్న గారు, వచ్చే కేసుల్లో వరకట్నపు అనేవి ఇంకా ఎక్కువ ఉన్నాయి, మేజర్గా ఉన్నాయి, తగ్గినాయి అనుకోవచ్చు? యాక్చువల్గా డౌరీ ఎక్కువే ఇస్తున్నారు, 30 lakhs 40 lakhs ఒక ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ ఆడపిల్ల పుట్టింది ఇంకా కొంచెం కావాలని, అదైతే కంపల్సరీ ఉంది. కంక్లూడ్ చేద్దాం హారతి గారు. సో అడ్జస్ట్మెంట్ ఉండాలా, సాక్రిఫైస్ ఉండాలా, ఈ కుటుంబ వ్యవస్థని కొంచెమన్నా రిపేర్ చేద్దాం, ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి కొంచెమన్నా అవగాహన ఇద్దాం అనుకుంటే కనుక వాట్ యూ హ్యావ్ టు సే? ప్రతి మనిషి తనకి నచ్చినట్లు జీవించే హక్కు ఉంది, వాళ్ళు ఇష్టమైన వాళ్ళతో జీవించే హక్కు ఉంది. కాకపోతే మ్యారేజ్ వ్యవస్థ, దాని తర్వాత పిల్లలు, ఫ్యామిలీస్, సొసైటీ ఇలాంటి అన్నిటికీ మనం కట్టుబడి ఉంటే బాగుంటది. కట్టుబడి ఉందామా? దానికి కానీ నేనేం చెప్తున్నానంటే ఇన్ఫాక్చువేషన్ తోనో ఒక ఫిజికల్ ఎమోషన్ తోనో కాకుండా, ఈ మనిషి ఉంటే బాగుండు అని కూడా కాకుండా, ఈ మనిషి లేకపోతే ఉండలేనేమో, ఈ మనిషితో నేను 100% నేను బాగుంటాను అన్నప్పుడే పెళ్లి వరకు వెళ్ళండి అనేది ఫస్ట్ నా సజెషను. రెండోది, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి కాపురంలో సమస్యలు వస్తాయి. కూర్చోండి, ఓపెన్గా మాట్లాడుకోండి. సిగ్గు మొకమాటాలు అహాలతో పెట్టుకుంటే నలుగురిలో నవ్వులు పాలయ్యేది వాళ్లే. కాబట్టి ఎవరైతే కావాలి అని పెళ్లి చేసుకున్నారో అది ఫస్ట్ 100 ఏళ్ళు అనే చేసుకోండి. తర్వాత నిజంగా అంత పెయిన్ఫుల్గా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ప్రాపర్ పద్ధతిలో విడిపోతే గౌరవంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ డ్యామేజ్ అవ్వ, వాళ్ళు పుట్టినప్పటి నుంచే గొడవలు అబ్యూస్ ఇవన్నీ చూసి పెరిగితే నెక్స్ట్ సమాజానికి కానీ వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఉండదు, సమాజంలో వాళ్ళ పెరిగే పద్ధతి వేరుంటుంది. కాబట్టి మనం ఫస్ట్ హ్యుమానిటీని కాపాడదాం. సో కాబట్టి మన బంధానికి కట్టుబడి గొడవలు కాదు. ఇందాక మీరు చెప్పారు, అరే 3 పిల్లల్ని చంపేసి వేరే వాడు తెల్లే బదులు విడిపోవచ్చు కదా అని అంటాం. మనమే ఒకళ్ళు నిజంగా అరే 3 పిల్లల్ని పెట్టుకుని ఇది విడిపోతుందిరా అంటాం మళ్ళీ.
సో ఫర్గెట్ అబౌట్ సొసైటీ. నేనేమంటున్నానంటే మనకేం మంచిది, మన కుటుంబానికి ఏం మంచిది, పిల్లలకేం మంచిది అని ఆలోచించి కూర్చొని మాట్లాడుకుందాం తప్ప అహానికి పోయో, అత్యాసకు పోయో, అనవసరమైన క్రూయాలిటీకి పోయో ఈ క్రిమినల్ కేసెస్కి వెళ్ళొద్దు ఫ్యామిలీ కేసెస్ నుంచి అనేది నా యొక్క రిక్వెస్ట్. అండ్ ప్రతిదీ కూర్చొని మాట్లాడుకుంటే ఇదవుతుంది. రెండోది ఏంటి అంటే కొత్త సిస్టమ్ మీరు ఇందాక ఏం తీసుకురావాలి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ అంటే I think this is the time we need more counseling centers for the families and like very senior people తో కౌన్సిలింగ్ సెంటర్స్ ని ఎక్కువ ఓపెన్ చేస్తే మేబీ పోలీస్ స్టేషన్ కో లేదా కోర్ట్స్ కో వెళ్ళేదానికి కొంచెం తగ్గుతుంది అనేది నా ఫీలింగ్. రైట్. సహజ గారు, వాట్ యు హావ్ టు కంక్లూడ్? చాలా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ సిస్టమ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. ఓకే. అంటే తప్పనిసరిగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దాంతో వచ్చేటటువంటి సమస్యలు చాలా ఉంటాయి. అయితే ఒక మ్యారేజ్లోకి వెళ్ళే ముందే ఆ పరస్పర గౌరవం అనేటటువంటిది చాలా ముఖ్యం. రైట్. ఎస్ ప్రసన్న గారు, కంక్లూడ్ చేద్దామండి. సో వాట్ డూ యూ హ్యావ్ టు సజెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అనే కార్యక్రమానికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇద్దరూ కలిసి ఐదర్ బోత్ ఫ్యామిలీస్ ఆర్ అమ్మాయి అబ్బాయి కలిసి ఉండాలి కాబట్టి ఇద్దరూ కూడా కలిసి 100 సార్లు ఆలోచించండి. పెళ్లి చేసుకున్నాక వచ్చే సమస్యలని ఏ విధంగా అధిగమించగలుగుతాము అనే దాని మీద కలిసి మాట్లాడుకోవాలి. ప్లస్ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు స్పేస్ ఇవ్వాలి, ఒకళ్ళకొకళ్ళు గౌరవం ఇవ్వాలి, ప్రేమ అనుబంధాలతో ఉండాలి. ఆ తర్వాత ఇన్ కేసు తప్పదు విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఓపెన్గా అందరికీ చెప్పి విడిపోండి. అంతేగాని మధ్యలో పిల్లల్ని చంపడం కానీ ముగ్గురిని చంపే మర్డర్ కేసు అదే విడిపోతే చాలా చిన్నది కదా ఇష్యూ. ప్రవీణ్ గారు, మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఈ డైవర్స్ చూసుకుంటే మనకి ఎమోషనల్ డిస్కనెక్ట్ అనేది ఒక కామన్ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎమోషనల్ డిస్కనెక్ట్ అనేది మనము ప్రైమ్ ఫ్యాక్టర్గా చూస్తాం. సో మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఓపెన్నెస్, హానెస్టీ, రెస్పెక్ట్ఫుల్ డైలాగ్ అనేది ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో ఎస్టాబ్లిష్ చేయడం చాలా అవసరం. సో ఏదైనా ఒక కన్సర్న్ వచ్చింది లేకపోతే ఏదైనా ఓపెన్ టు యూ అండి వెన్ దే కమ్ టు యూ. ఎస్ పార్ట్నర్స్ మధ్యలో ఏదైనా కన్సర్న్ వచ్చినప్పుడు కూర్చొని అక్కడ ఒక డైలాగ్ ఎస్టాబ్లిష్ చేసుకొని మాట్లాడుకుంటుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అక్కడే సాల్వ్ అవుతుంది. అది ఎస్కలేట్ డైవర్స్ వరకు ఎస్కలేట్ కాదు. ఇంకొకటి మ్యారేజ్ అనే సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూస్ లెర్నింగ్ ఫాలోడ్ బై అడాప్టేషన్. అంటే ఒక మిస్టేక్ అవుతుంది, మిస్టేక్ నుంచి యాజ్ ఏ పార్ట్నర్ మనం వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. సో రెక్టిఫై చేసుకోవడానికి అండ్ వీ ఆల్సో సపోర్ట్ సో దట్ దే కెన్ కోప్ అప్ ఒక మిస్టేక్ అయిందంటే. సో ఈ విధంగా ఇది కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ లాగా ఉండాలి. అండ్ థర్డ్లీ వచ్చేస్తే మనకి క్వాలిటీ టైం స్పెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న బిజీ టైంలో ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ఇట్ పార్ట్నర్ టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు, వాళ్ళ కన్సర్న్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ కావచ్చు డిస్కస్ చేసుకునే టైం లేదు. అట్లీస్ట్ మేబీ ఒక డిన్నర్ టైంలో కానీ లేకపోతే ఫాలోయింగ్ ఏ వాక్ ఆర్ వీక్లీ వన్స్ ఏదైనా ఒక టైం క్వాలిటీ టైం స్పెండ్ చేయగలిగితే దే కెన్ షేర్ దేర్ ఇష్యూస్. అండ్ లాస్ట్లీ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్. అగైన్ ఈ అర్బన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇది వైఫ్ పని, ఇది హస్బెండ్ పని, ఇది మగవాళ్ళ పని, ఆడవాళ్ళ పని కాకుండా దే కెన్ షేర్ లైక్ స్పెండింగ్ సమ్ టైమ్ ఆర్ గివింగ్ సపోర్ట్. వైఫ్ వంట ఉంటున్నప్పుడు అట్లీస్ట్ హస్బెండ్ పిల్లల్ని రెడీ చేయటమో సంథింగ్ దే నీడ్ టు షేర్. ఇట్స్ ఎ టీమ్ వర్క్. అట్లా బాండింగ్ పెరుగుతుంది అండ్ అట్లా ఒక ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్కి. వర్స్ సినారియో యూ కెన్ కమ్ టు ఏ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సపోర్ట్. అంటే అసలు అవ్వట్లేదు, మన మధ్యలో అసలు కంపాటిబిలిటీ రావట్లేదు, మనము కలిసి ఉండలేకపోతున్నప్పుడు జస్ట్ గో టు ఏ సైకియాట్రిస్ట్ ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్. మేబీ అక్కడ ఏమైనా పాసిబిలిటీ ఉండొచ్చు. అండ్ రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒక రీసెంట్ ట్రెండ్ అనేది మనకి లైక్ వెస్టర్న్ సొసైటీస్ లాగా ఇండియాలో కూడా వస్తుంది. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఏంటంటే లైక్ నేను ఇనిషియల్గా చెప్పినట్టుగా పర్సనాలిటీ కంపాటబిలిటీ అనేది చూస్తాము. అంటే ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ వే ఇట్ ఈస్ నథింగ్ బట్ మన కుండలి మ్యాచింగ్ ఎలా చేస్తుంటామో ఇది కూడా మనకి పర్సనాలిటీ కంపాటబిలిటీ ఉందా లేదా అనేది చూస్తాం. ఇక్కడ 10లో ఎన్ని మ్యాచ్ అవ్వాలి అంటే యూజువల్లీ కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి ఎలా అంటే అవి కుదరవు. సో దాంట్లో డెఫినెట్లీ కొన్ని ఇష్యూస్ వస్తాయి. సో అవి మనం ముందే చెప్తాము. అండ్ అసలు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ మ్యారేజ్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ డిఫికల్టీస్ ఏముంటాయి అవన్నీ మనం ముందే డిస్కస్ చేస్తాం. కాబట్టి దే కమ్ అప్ విత్ వన్ ఎజెండా. ఓకే మ్యారేజ్లో ఈ అవేర్నెస్ అనేది మనం ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్ నథింగ్ బట్ క్రియేటింగ్ అవేర్నెస్. సౌండ్స్ లైక్ ఒకంత సొల్యూషన్ గానే కనిపిస్తుంది. కంక్లూడ్ చేద్దాం.
కపుల్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లం ఫేస్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇల్యూజన్లోకి వెళ్ళి ఫాల్స్ ప్రెస్టేజ్లోకి వెళ్ళి బయటకు వస్తే సరిపోతుంది అంతే, ఏం అవసరం లేదు. వాళ్ళ థర్డ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ చేయడాన్ని ఆపేయాలి ఇద్దరు. మేబీ వీళ్ళమ్మ కావచ్చు, వాళ్ళమ్మ కావచ్చు, వీళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, వీడి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఆమె బాయ్ ఫ్రెండ్ కావచ్చు, మీరు ఎక్కడైతే వాళ్ళని కట్ చేస్తారో మీ ఇద్దరే కూర్చొని అడ్రస్ చేసుకుంటారో, ఇల్యూజన్ అంటే నీ ఈఎంఐ నువ్వే కట్టాలి, పెళ్ళైనా విడిపోయినా అదే మెయిన్ సమస్యనే, అది మెయిన్ కల్ప్రిటే అది యాక్చువల్గా. ఎందుకంటే ఈ విపరీతమైన మోజుతోన పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో పెళ్ళిళ్ళు చేసి 1-2 కోట్లు ఖర్చు పెట్టిన ఫ్యామిలీలకు ఇంకా ఎక్కువ సమస్య అది. ఎందుకంటే మా నాన్నతో ఇంత ఖర్చు పెట్టించిన డబ్బులు ఇస్తేనే సెట్ చేస్తాం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకొకటి, నీ సమస్య త్యాగం అనే దాన్ని ఆ మాటను వదిలేయాలి ఇద్దరు కూడా. జంట త్యాగం కాదు, అది త్యాగం చేసినంత మాత్రాన జాతి కొరిగేది ఏం లేదు. కాబట్టి అండర్స్టాండింగ్ అనే మాటను వాడితే త్యాగం అనే బదులు అప్రిషియేట్ చేద్దాం సార్. మాస్క్గా ఉండి మేడం యూనిఫామ్ లో ఉండి త్యాగం కూడా అవసరం. ఒక రిలేషన్ త్యాగం అంటే ఈగో ప్రాబ్లం వస్తుంది అని దానికి మాస్క్ వేసి అండర్స్టాండింగ్ అనే మాటను వాడితే ఉపయోగపడే అవకాశం ఉంది, అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. నిజంగా అంటే ఇది చాలా గంభీరమైన సబ్జెక్ట్ గానే ఖచ్చితంగా చెప్పాలి. ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్థమైంది, అడ్జస్ట్మెంట్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. సో నువ్వెంత అంటే కనుక ఏ రిలేషన్, అది భార్యాభర్తల సంబంధమే కాదు, స్నేహితులే కాదు, ఎవరైనా విడిపోతారు. కాబట్టి సో ముఖ్యంగా మన మీద ఒకళ్ళకున్న అభిమానం తగ్గటంలోనే ఉంటుంది, ఒకళ్ళు ఎక్కువ అని చెప్పడంలో కాదు అనే చిన్న లాజిక్ అయితే ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది వాళ్ళిద్దరికీ సంబంధించింది కాదు, 2 కుటుంబాలకి అలాగే భావితరాలకి, అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది. కాబట్టి పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తామనే అవగాహన విడిపోయే ప్రతిసారి గుర్తుంచుకుంటే కనుక అట్ ద సేమ్ టైం గడుపుతున్న ప్రతి రోజు కూడా ఒక నరకంగా ఉంటే గౌరవప్రదంగా ఎవరు కూడా తల ఉంచుకునే స్థితిలో కాకుండా సో అమికబుల్గా విడిపోవటం ఉత్తమమే అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేరు. నిజంగా ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది చెప్పే స్టేజ్లో ఇలాంటి సబ్జెక్ట్ ఉండదు. కాబట్టి ఒకంత అవగాహన ఖచ్చితంగా అవసరం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం అవసరం, ఒకళ్ళ స్పేస్ని రెస్పెక్ట్ చేయటం అవసరం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు చర్చలో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది వాళ్ళ సత్యమేవ జయతే. చూస్తూనే ఉండండి సాక్షి.